బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1 అయితే ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది. అందరూ చూసే ఉంటారు. సో మీ అభిప్రాయాన్ని ఎపిసోడ్ 1 చూసిన తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 అసలు ఎలా ఉండబోతుంది ఏంటి? ఎపిసోడ్ 1 చూసిన తర్వాతనే చాలా మందికి ఒకటి మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. సో అదేంటి అనేది జెన్యూన్ గా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేనైతే ఈ వీడియోలో కొల్లాగా మాట్లాడాలనుకుంటున్నా, మరీ ముఖ్యంగా శ్రీముఖి గారి గురించి. సో నో డౌట్ ఎట్ ఆల్ శ్రీముఖి గారి గురించి మనం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అసలు ఏం జరిగింది, అసలు ఎపిసోడ్ 1 లో ఏం జరిగింది అని చెప్పి చూస్తే కొంతమంది కంటెస్టెంట్స్ ఆడిషన్స్ అయితే వచ్చారు. సో వాళ్ళల్లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ శాలిని దమీరా. సో ఈవిడ వచ్చింది స్పాంటేనియస్ గా తన రిలేషన్షిప్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి, దాని తర్వాత ఏది చెబితే అది టప చేసేస్తుంది అనమాట. అంటే అంత ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఇక్కడ టాస్క్ ఇచ్చారనమాట నవదీప్ గారు, ఏంటి ఆ ఫోన్ పగలగొట్టాలి అని చెప్పని. అంటే ఈయన ఇకిలి చేష్టలు, ఈయన పెద్ద తోపు కదా, కాబట్టి ఆ ఐఫోన్ ఇవ్వడం, దాన్ని పగలగొట్టేయడం, మళ్ళీ తీసుకొచ్చి నీ ఫోన్ పగలలేదని చూపించడం, ఇదంతా కెమెరాకే. అంటే ఇప్పుడు అక్కడ కంటెస్టెంట్ కి తెలియదా అంటే కంటెస్టెంట్ కూడా తెలుసు ఇప్పుడు ఫోన్ అంత ఈజీగా పగలగొట్టరు అని చెప్పాను. సో తన పర్సనల్ లైఫ్ ని అంటే ఆడికి వచ్చిన తర్వాత స్పాంటేనియస్ గా నువ్వు ఏమనుకున్నావో అది స్టాండ్ తీసుకొని చెప్పాలన్నమాట. అంతే, అంతకుమించి అది ఏమీ లేదన్నమాట. ఆ విధంగా స్పాంటేనియస్ గా చెప్పి తనైతే సెలెక్ట్ అయింది. అంటే 2 greens 1 red. అక్కడ పాలిష్ ఏదైతే ఉందో, అంటే బిందు మాధవి ఇచ్చిన టాస్క్ కి ఆ పాలిష్ చేయమంటే తీసుకెళ్లి నీళ్ళలో వేసేసింది అనమాట. అంటే కడగడ అంత ఓపిక కూడా లేదు. దానికి మళ్ళీ అభిజిత్ గారు వెళ్ళి చెప్పులు తొడవడం, ఇది ఒక పెద్ద ప్రీ ప్లాన్ అని నాకైతే ఎపిసోడ్ చూసాక అర్థమైంది. సో ఎపిసోడ్ కి ముందు ట్రైలర్ లో ఏదైతే కట్ వచ్చిందో, అభిజిత్ గారు ఎక్కడికో వెళ్ళిపోయాడరా, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, ఫైట్ జరిగింది అని అయితే నేను అనుకున్నా. కానీ అక్కడ ఏమీ జరగకుండానే వాళ్ళు టీఆర్పీ కోసం ఆ ప్రోమోలో కట్ చేయడం, ఇక్కడ ఎపిసోడ్ చూస్తే అది ఏమీ లేకుండా ఉండడం, నాకైతే అసలు మైండ్ పోయింది అంతే. సో అసలు అభిజిత్ గారి మీద చాలా గౌరవం ఉండింది, కానీ అది చూసిన తర్వాత ఎంత దారుణానికి దిగజారాడు అనిపించింది. ఇప్పుడు ఒక అంత స్టేటస్ లో ఉండి ఒక కంటెస్టెంట్ చెప్పులు పోయి టిష్యూ పేపర్తో తుడిచాడు అంటే నాకైతే మైండ్ పోయిందబ్బా. అది అసలు సిచ్యువేషనే లేదు అక్కడ, సింపుల్ గా చెప్పొచ్చు. సో ఏ పనైనా సరే అది చిన్న పనే పెద్ద పనే కాదు, మన పని మనమే చేసుకోవాలి అని చెప్పానే దానికి పోయి కాలుకి చెప్పులు టిష్యూ వేసి తొడవడం ఏంటో అబ్బాబ్బా, నాకైతే మైండ్ పోయింది. ఫైనల్ గా ఆమెకైతే 2 గ్రీన్లు 1 రెడ్, బిందు మాధవ్ రెడ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో చూసుకున్నాము అని చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత వచ్చి అభి శాంగర్. అసలు వీడు ఎందుకు వచ్చాడో నాకైతే అర్థం కాల. అంటే వీడికి అంత ఛాన్స్ ఇవ్వాలా, వీడి దగ్గర స్పాంటేనిటీ లేదు. వీడు ఫ్యాషన్ డిజైనర్ అంటాడు, అతను సింగర్ అంటాడు, శాంగర్ అంటాడు, ఒకరిని కలుపుకుంటాడు, రణబీర్ కపూర్ అంటాడు. వర నాయన, దీన్ని ఎగడం చాలా కష్టం. సో అందుకనే ఇతనికి అన్ని రెడ్లు ఇచ్చి పా అని చెప్పేశారు. దాని తర్వాత వచ్చి సింగర్ ఝాన్సీ. ఈ కంటెస్టెంట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా. రైతు పడే కష్టాల గురించి, రైతుల గురించి చాలా క్లియర్గా, ఇప్పుడు అంటే మీకు అందరికీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గుర్తు రావచ్చు, కానీ పల్లవి ప్రశాంత్కి సింగర్ ఝాన్సీకి చాలా తేడా ఉంది. నేను వెళ్ళి వీడియోస్ కూడా చూసా ఇన్స్టాగ్రామ్లో. చాలా నీట్గా పక్కా రైతు బిడ్డలాగా పనిచేసుకుంటూ పొలం దున్నడం కానీ, నారు పోయడం కానీ, అవన్నీ కూడా సరే చాలా నీట్గా పాటలు పాడటం కానీ, మల్టీ టాలెంటెడ్ సింగర్ ఝాన్సీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. సో సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లోకి వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రైతులు పడే కష్టాలని అంత క్లియర్గా చెప్పడం అనేది అది ఎక్స్ట్రాడరీ అంతే. ఇంకా దాని తర్వాత వచ్చి ఉప్పల్ బాలు గురించి నేను ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేస్తా. ఎందుకంటే అక్కడ ఉప్పల్ బాలు ఒక చిన్న మిస్టేక్ చేశాడు, ఆ మిస్టేక్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడతా. సో ఇంకా దాని తర్వాత వచ్చి ఒక ముగ్గురు వచ్చారనమాట, శ్రీవాణి, అంజలి, అర్జునార్య. వీళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, పోయినారు. పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించగా, అంటే మనకి కంటెంట్ కూడా ఎక్కువ చూపించలేదు. ఇంకా దాని తర్వాత డెబోరే. అసలు ఈయన ఒకటే మాట్లాడిందబ్బా, అంటే కన్ఫ్యూజన్ మెంటాలిటీ. ఒక నామినేషన్ చేయమంటే నామినేషన్ లో కూడా తన తప్పు తను ఒప్పుకుంటుంది. అలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో సెట్ అవ్వదు. డెబోరా అసలు నాకైతే ఇంత వరసేంద్ర నాయన అనిపించింది. ఆమె రావడమే నెగిటివ్ ఇంప్రెషన్. ఇంటి లుక్స్ తో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకుంటుంది. అంటే చూసే జనాలంతా ఎరిపించోళ్ళ ఇంది. అంటే బిగ్ బాస్ హౌస్ లో లుక్స్ ఉంటే ఆమె సర్వే అవ్వద్దంట. ఏంటో నాకైతే అర్థం కాల. ఇంకా దాని తర్వాత వచ్చి రన్నింగ్ రాజా.
ఈ కంటెస్టెంట్ గురించి మనం చెప్పాలి. ఇప్పుడు అతను వచ్చాడు, అతని కామెడీ ఎవరికి ఎక్కువ ఉండదు, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా ఎక్కల. బట్ తను శ్రీముఖిని పని మనిషి అని చెప్పినందుకు ఆవిడ ఫీల్ అవ్వడం, మళ్ళీ కన్విన్స్. ఇప్పుడు రన్నింగ్ రాజా ఒక కంటెస్టెంట్ ఒక తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత కన్విన్స్ చేయడానికి నీ దగ్గరకు వస్తే కనీసం దగ్గర రాకుండా దూరంగా ఉండు. సరే నువ్వు కోపడ్డావు కాదనట్లేదు, పని మనిషి అన్నందుకు కోపడ్డావు. సో కోపడినప్పుడు నువ్వు అదే కోపాన్ని మెయింటైన్ చేయాలి కదా. అంటే అతన్ని మాత్రం దగ్గర రానికుండా దగ్గరకు వస్తే చెంప పగలగొడతా అంటాం. అంటే ఎందుకు అది, ఎందుకు ఇంత ఈర్ష్య ఎందుకు అసలు? ఒక కామనర్గా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తనని గౌరవించాలన్నా పర్లేదా? నువ్వు మళ్ళీ ఏ స్టేజ్లో ఉన్నావు? యాంకర్ స్టేజ్లో ఉన్నావు. యాంకర్ స్టేజ్లో ఉండి అసలు నీకు జ్యూరీస్లో ఏం పని? నువ్వు యాంకర్, నీ పని నువ్వు చేసుకొని పోవాలి కదా. అలా వచ్చి ఒక కంటెస్టెంట్ని అవమానించడం అదంతా అసలు చాలా తప్పు అనిపించింది అసలు. అలాంటప్పుడు ఎందుకు కామన్ మ్యాన్ షో అని అగ్ని పరీక్ష అని సపరేట్గా పెట్టడం? ఎందుకు కామన్ మ్యాన్స్ తీసుకొచ్చి అవమానించి మనం టీఆర్పీ పెంచుకోవాలనే? ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్ అయ్యింది. ఇది నెగిటివిటీ పెంచుకోవడానికే ఒక కామనర్ని యూజ్ చేసుకొని షోని హై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఇలాంటి షో ఎప్పటికీ పైకి కూడా రావు. అగ్నిపరీక్ష 1 అనేది ఎంత హిట్ అయిందంటే అంత హిట్ అయింది. ఈ అగ్నిపరీక్ష షో అనేది అట్టర్ ఫ్లాప్ అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఆ రేంజ్లో వీళ్ళు కావాలని నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే నెగిటివిటీ బాగా హైలోకి వెళ్ళిపోద్ది, అందుకని వీళ్ళకి నెగిటివిటీనే కావాలి. సో అందుకనే రన్నింగ్ రాజాని ఆ విధంగా అవమానించారు. అసలు అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడా అని చెప్పి శ్రీముఖి అనడం. ఈవిడ ఒక కామనరు, ఈవిడొచ్చి యాంకరింగ్ చేస్తే ఈవిడికి వేరే అతను వస్తే చెంప పగలగొడతా అంటాం దగ్గరికి వస్తే. అదేమి బిహేవియర్ నాకు అర్థం కదా. ఇప్పుడు ఏదైనా కంటెంట్ నచ్చలేదని చెప్పొచ్చు, వాళ్ళ చేతిలో రెడ్ ఉంది, రెడ్ ఇవ్వచ్చు, పంపించవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఇదేంది అసలు? దాని తర్వాత ఇప్పుడు కూడా మాట్లాడతా మిథిలేష్ రెడ్డి, ఈయన వచ్చి ఆయన బాడీ చూపించంగానే శ్రీముఖి వావ్ అంటది. అంటే వీళ్ళకైతే ట్రీట్మెంట్ ఒకలా, అదే ఒక కామనరు ఏదో మామూలుగా వస్తే వాళ్ళ ట్రీట్మెంట్ ఒకలా. మేబీ అంటే యూ కెన్ థింక్ అబౌట్ రన్నింగ్ రాజా దగ్గర ఏమో అలా బిహేవ్ చేసి, మిథిలేష్ రెడ్డి దగ్గర ఇలా బిహేవ్ చేసి. మిథిలేష్ రెడ్డి ఫైన్, అంటే ఒక జెన్యూన్ మెంటాలిటీ, బాగా పెర్ఫామ్ చేశాడు, ఒక స్పాంటేనిటీ ఉంది, అభిజిత్ లాంటి మైండ్ గేమ్ టైప్ లో ఉంది, అంతా ఉంది. సో బిగ్ బాస్ హౌస్ కి ఫిట్ అవుతాడు. బట్ ప్రతి కంటెస్టెంట్ ని ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. అది శ్రీముఖి దాన్ని పొంగుతుంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. రన్నింగ్ రాజా దగ్గరేమో ఏంటి అవమానించడం, అంటే నువ్వు దగ్గర రావద్దు, పో, చంప పగల కొడతా అన్నావు. ఏంటి అసలు ఇది? ఈయన జిమ్ బాడీ అని వస్తే దగ్గరికి వెళ్తాం, ఏం చేస్తావు అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. ఏం చేయాలి చెప్పండి? అలా ఉంది షో. సో అది మ్యాటరు. సో నాకైతే ఎపిసోడ్ 1లో సింగర్ ఝాన్సీ సూపర్ అనిపించింది. ఇక చివరిగా చెప్పాలంటే ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకైతే ఇది ఎక్కడో దారి తప్పుతుంది, ఎగిరిపోయేటట్టుంది ఈసారి అగ్నిపరీక్ష సీజన్ 2 అనేది అనిపించింది. సో మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది జెన్యూన్ గా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.